హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 62లోకి వచ్చేసాము. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వంశీకి చేతిగాయం తగ్గిపోయి పూర్తిగా కోలుకుంటాడు. మాలినీదేవి అమెరికా వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి దివ్యని తీసుకొని ఎయిర్పోర్ట్కి రమ్మని వంశీకి కాల్ చేస్తుంది. అన్నట్టుగానే వంశీ దివ్యని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ముగ్గురు కొద్దిసేపు అక్కడ సరదాగా మాట్లాడుకున్న తర్వాత మాలినీదేవి దివ్యని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటిన ముద్దు పెట్టి, ఈ అమ్మను ఎప్పటికీ మర్చిపోకమ్మా అని అంటుంది. దివ్య తనని ఆత్మీయంగా చూస్తూ, మీరు కూడా సోనీ ఒక్కతే మీ కూతురు కాదు, నేను కూడా మీ కూతురేనని గుర్తుపెట్టుకోండి అని అంటుంది. నిన్ను మర్చిపోవటం జరగని పని దివ్య అంటుంది మాలినీదేవి. వంశీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని చూసి ఆనందపడుతుంటాడు. మాలినీదేవి దివ్యకి బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కడానికి ముందుకు వెళ్ళి తిరిగి వంశీని చూసి దగ్గరికి రమ్మని సైగ చేస్తుంది. వంశీ అది చూసి, నువ్వు ఇక్కడే ఉండు దివ్య, వస్తాను అని మాలినీదేవి దగ్గరికి వెళ్తాడు. మాలినీదేవి వంశీతో బాధగా మాట్లాడుతూ, దివ్య తన మనసులో నాకు తల్లి స్థానాన్ని ఇచ్చింది. ఆ స్థానం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ విషయంలో చేసిన కుట్ర గురించి దివ్యకు తెలిస్తే నన్ను తల్లిలాగా కాదు కదా, ఒక్క మనిషిలాగా కూడా గౌరవించదు. అందుకే దయచేసి నా గురించి అని చెప్పబోతుండగా మాలినీదేవి మాట పూర్తి కాకముందే వంశీ అడ్డుపడుతూ, దివ్య మనసులో మీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుందని మీకు మాట ఇస్తున్నాను మేడం. మన మధ్య జరిగిన విషయాలేవి దివ్య దగ్గర చెప్పను. ఆ విషయంలో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు కూడా సోనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని అంటాడు. మాలినీదేవి ఆనందపడుతూ, అలాగే వంశీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. వంశీ తిరిగి దివ్య దగ్గరికి వచ్చి దివ్యని అలాగే చూస్తూ కొంచెం సీరియస్ నటిస్తూ, ఎంతమందిని మారుస్తావే ఇలా అని అడుగుతాడు. వంశీ మాటను దివ్య వేరేలా అర్థం చేసుకొని తనేదో తప్పు చేశాననుకొని అమాయకంగా మొహం పెడుతూ, నాకేమీ తెలీదు, నేనెవరిని మార్చలేదు అని అంటుంది. వంశీ దివ్య అమాయకమైన మొహాన్ని మాటల్ని చూసి చిరునవ్వుతో నవ్వడం మొదలుపెట్టి అదే నవ్వును పెద్దగా చేస్తూ ప్రశాంతమైన నవ్వుని నవ్వుతుంటాడు. దివ్య ఆ నవ్వును ఆశ్చర్యపోయి చూస్తుంటుంది. వంశీ ఇంకా అలాగే ఆనందంతో గాలిలోకి చూస్తూ నవ్వుతుంటాడు. దివ్య కూడా వంశీ నవ్వుని చూసి ఆనందపడుతూ, మీరు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది వంశీ గారు అని అంటుంది. వంశీ కాసేపు అలాగే నవ్వి చివరకు నవ్వు ఆపుకొని కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ళు తుడుచుకొని దివ్యని ప్రేమగా హగ్ చేసుకొని తిరిగి తనకు సూటిగా నిలబడి తన కళ్ళలోకి చూస్తూ, అవును, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను అని తన భుజం చుట్టూ చేయి వేసి పద అని తనని తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు ఆఫీస్లో రఘు వంశీకి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ, మరికొన్ని రోజులు దివ్య దగ్గర ఉండకపోయావా, అప్పుడే నీ ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. వంశీ ఫైల్స్ చెక్ చేస్తూ, దివ్యకు నేను బాధ్యతగా ఉండాలి కానీ తనకు నేను బరువు కాకూడదు. తన గురించి నీకు తెలుసుగా, డబ్బు ఇస్తే తీసుకోదు, ఆత్మాభిమానం అంటుంది. తనే చాలీ చాలని డబ్బుతో గడుపుతున్నప్పుడు నేను ఇంకా తనకి బరువుగా ఉండటం ఎందుకు, అందుకే వచ్చేశాను. అయినా ఏముందిలే, ఇప్పుడు రోజు తన దగ్గరికి వెళ్తూనే ఉన్నాను కదా అని అంటాడు. మరి ఇంకెంతకాలం ఆ ఇంట్లోనే ఉంటుందంట, నీ దగ్గరికి రమ్మని అడగకపోయావా అని అడుగుతాడు రఘు. అడుగుతూనే ఉన్నాను, మొండిది కదా, రానంటుంది. ఇంకెన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటుందో చూద్దాం అంటూ ఫైల్స్ని రఘుకి ఇస్తాడు. రఘు ఫైల్స్ తీసుకొని, మీరిద్దరూ కలిసి ఎప్పుడు దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారో నాకు అర్థం కావట్లేదు అంటూ వెళ్తాడు. రఘు మాటలకు వంశీ ఆనందపడుతూ, త్వరలోనే ఆ గడియలు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక మా ఇద్దరి మధ్య ఎవ్వరూ రారు. నిదానంగా దివ్యకి నచ్చచెప్పి నేను దివ్య ఒకటి కావాలి అని సంతోషంగా అనుకుంటుండగా వారి ఇద్దరి మధ్యలోకి నేను వస్తున్నాను అన్నట్టుగా సడన్గా అశోక్ ఎంట్రీ ఇచ్చి హాయ్ ఫ్రెండ్ అంటూ వంశీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకిస్తాడు. అశోక్ని చూసి వంశీ అవాక్ అవుతూ వణుకుతున్న చెయ్యితో అశోక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి చైర్లో నుంచి నిలబడి, ఏంటి ఫ్రెండ్, చెప్పా పెట్టకుండా ఇంత సడన్గా ఎంట్రీ ఇచ్చారు అని అడుగుతాడు కంగారు పడుతూనే.
అశోక్ నవ్వుతూ, సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా, అందుకే ఇలా వచ్చాను అని అంటాడు. అవును కదా అని వంశీ ఇబ్బందిగా తలగోక్కుంటాడు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడ తనకి దివ్యకు మధ్య అశోక్ వస్తాడా అని వంశీ భయపడుతుంటాడు. మరుసటి రోజు వంశీ అశోక్ ఉండే హౌస్కి వెళ్ళేసరికి ఇంటి నిండా పిల్లలు ఆడుకునే టాయ్స్ పెట్టి వాటి మధ్యలో అశోక్ కూర్చొని ఆ టాయ్స్ని చెక్ చేస్తుంటాడు. వంశీకి అది అర్థం కాక, ఇదంతా ఏంటి ఫ్రెండ్, టాయ్స్తో ఆడుకుంటున్నారేంటి అని అడుగుతాడు. నేను ఆడుకోవడం లేదు ఫ్రెండ్, ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను అంటూ చేతిలోకి ఒక కారు బొమ్మ తీసుకొని చూస్తుంటాడు. వంశీ ఇంకా ఆశ్చర్యపోతూ, ఈ బొమ్మలన్నీ ఎవరి కోసం అని అడుగుతాడు. అశోక్ కారు బొమ్మ పక్కకు పెట్టి హెలికాప్టర్ బొమ్మ తీసుకుని పైకి లేచి దానిని గాలిలో తిప్పుతూ, ఈ బొమ్మలన్నీ నా ఏంజిల్కి పుట్టిన పిల్లల కోసం అని అంటాడు. అది విని వంశీ అవాక్ అవుతూ, అంటే దివ్యకి ఈ పాటికే పిల్లలు పుట్టి ఉంటారని మీరు డిసైడ్ అయిపోయారన్నమాట అని అడుగుతాడు. అవును, ఒకరు పుట్టారో ఇద్దరు పుట్టారో లేక కవలలు పుట్టారో తెలియదు, కానీ దివ్య మాత్రం ఈ పాటికి తల్లి స్థానంలో ఉండి ఉంటుంది అని అంతలోనే ఆశ్చర్యపోతూ, అవును, నా ఏంజెల్ పేరు దివ్య అని మీకెలా తెలుసు, నేను మీకు తన పేరు ఎప్పుడూ చెప్పలేదే అని అడుగుతాడు అశోక్. వంశీ నోరు జారినందుకు తడబడుతూ, అంటే అది నాకు ఎలా తెలుసు అంటే అంటూ మాటలు వెతుక్కొని, అది మీరే చెప్పారు ఫ్రెండ్, ఆ రోజు మందుమత్తులో మీ ఏంజెల్ పేరు దివ్య అని మీరే చెప్పారు అని కష్టపడి కవర్ చేస్తాడు. అశోక్ ఆలోచించుకుంటూ, నేను చెప్పానా, ఏమోలే, నేనే చెప్పి ఉంటాను, లేకపోతే ఆ పేరు మీకెలా తెలుస్తుంది అని అంటాడు. అమ్మయ్య, బయటపడ్డాను అని అనుకొని వంశీ ఆ బొమ్మలని చూసి కాస్త అనుమానపడుతూ, దివ్యకి ఇంకా పిల్లలు పుట్టలేదనుకోండి, అప్పుడు ఈ బొమ్మలని ఏం చేస్తారు అని అడుగుతాడు. అదేం ప్రశ్న ఫ్రెండ్, దివ్యకి పిల్లలు పుట్టకుండా ఎందుకుంటారు అని అడుగుతాడు అశోక్. అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు, మనస్పర్ధలుండి దూరంగా ఉంటూ ఇంకా పిల్లలు పుట్టే వరకు రాలేదనుకోండి అని అంటుండగానే అశోక్ కోపంగా చేతిలో ఉన్న హెలికాప్టర్ బొమ్మతో వంశీ మీద విరుచుకుపడి చంపేస్తాను అని అంటాడు. వంశీ భయంగా అశోక్ చేతిలో ఉన్న బొమ్మని చూస్తూ, నన్ను చంపేస్తారా ఫ్రెండ్ అని అడుగుతాడు. అయ్యో, మిమ్మల్ని కాదు ఫ్రెండ్, ఆ దివ్య మొగుని చంపేస్తాను అని అంటాడు అశోక్ కోపం తెచ్చుకుంటూ. ఓ, నన్ను కాదా, దివ్య మొగుని చంపేస్తారా, నన్నేమోనని భయపడ్డాను అని అనుకొని తర్వాత బుర్ర వెలిగి తల పట్టుకొని దివ్య మొగుడిని కూడా నేనే కదా అనుకుంటాడు మనసులో. అశోక్ ఆవేశపడుతూ, దివ్య మొగుడి వల్ల దివ్యకి ఒక్క కన్నీటి చుక్క కారిందని తెలిసినా ఆ మొగుడిని బతకనిచ్చేది లేదు. దివ్యని పిల్లా పాపలతో సంతోషంగా ఉండటం చూద్దామని నేను ఇక్కడి వరకు వచ్చాను. నేను కోరుకున్నట్టుగా దివ్య సంతోషంగా లేకపోతే నా చేతిలో ఆ దివ్య మొగుడు చావు ఖాయం అని అంటాడు. ఆ మాటలకు వంశీ సోఫాలో నీరసంగా కూలబడి మనసులో మాట్లాడుకుంటూ, సీన్ మొత్తం అర్థమైంది. దివ్య దృష్టిలో నేను ఇంకా ప్లే బాయ్ని. అశోక్ దివ్య కలిస్తే దివ్య అదే విషయం అశోక్ చెప్తుంది. దాంతో అశోక్ దృష్టిలో నేను నెగిటివ్ అయిపోతాను. ఇప్పటి వరకు ఆ మాలినీదేవి గారు నా మీద పగతో ఆడుకుంది. ఇప్పుడేమో ఈ అశోక్ దివ్య మీద ప్రేమతో నన్ను ఆడుకోబోతున్నాడు అని అనుకుంటుండగా, అన్నట్టు ఫ్రెండ్, దివ్య మొగుడు బిజినెస్ మ్యాన్ అని విన్నాను, కానీ అతనెవరో పేరేమిటో నాకు తెలియదు. దివ్య ఉండే అడ్రస్ కనుక్కోవటానికి మీరే నాకు సహాయం చేయాలి ఫ్రెండ్ అంటాడు అశోక్. వంశీ బిక్కమొహం పెడుతూ, చేస్తాను చెయ్యను అన్నట్టుగా తలని నిలువుగా అడ్డంగా తిప్పుతుంటాడు. మరుసటి రోజు ఆఫీస్లో వంశీకి ఎదురుగా రఘు కూర్చొని మాట్లాడుతూ, నీకేంటి వంశీ, ఇంత బ్యాడ్ టైం నడుస్తుంది, ఆ మాలినీదేవి గారు వెళ్ళిపోయారు, ఇక ప్రశాంతంగా ఉంటావనుకుంటే మళ్ళీ నీ జీవితానికి అశోక్ కుమార్ గారు వచ్చారంటున్నావేంటి, మళ్ళీ ఇదొక యుద్ధమా అని అడుగుతాడు కంగారు పడుతూ. ఆహా, అదేమీ లేదు, మాలినీదేవి గారు నా మీద ద్వేషంతో వచ్చారు, కానీ అశోక్ కుమార్ గారు దివ్య మీద ప్రేమతో వచ్చారు. అతని మీద నాకు ఎలాంటి కోపం కలగటం లేదు, ఎందుకంటే
దివ్య సంతోషంగా ఉండాలని కోరుకునే వారిలో అశోక్ కుమార్ గారు కూడా ఒకరు. అశోక్ కుమార్ గారికి దివ్య మీద ఉంది కల్మషం లేని ప్రేమే కానీ మరి ఎలాంటి దుర్మార్గపు బుద్ధి లేదు. కానీ అశోక్ కుమార్ గారు దివ్యని మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు. నిజానికి అశోక్ కుమార్ గారిది కూడా అమాయకత్వమైన మంచి మనసు అని అనుకుంటుండగా, హాయ్ ఫ్రెండ్, హాయ్ రఘు అంటూ అశోక్ క్యాబిన్లోకి వస్తాడు. అశోక్ రాగానే చైర్లో కూర్చున్న వంశీ రఘు మర్యాదపూర్వకంగా లేచి బదులుగా హాయ్ చెప్తారు. ఈ లేచే మర్యాదలు నాకు నచ్చవు. ముగ్గురం ఫ్రెండ్స్గా ఉందాం, కూర్చోండి అని చెప్పి అశోక్ కూర్చుంటాడు. అశోక్ మాటలకి నవ్వుతూ ఇద్దరు కూర్చుంటారు. రఘు అశోక్కి ఆఫీస్ ఫైల్స్ ఇస్తూ, మీకు ఈ ఫైల్స్ చూపించాలని వెయిట్ చేస్తున్నాను సార్, ఒకసారి ఈ ఫైల్స్ చూడండి అని అంటాడు. అశోక్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ వంశీ రఘుతో బిజినెస్ గురించి డిస్కషన్ చేస్తుంటాడు. ఇలా ఓ గంట పాటు వాళ్ళ మధ్య బిజినెస్ డిస్కషన్ జరుగుతుంది. చివరికి రఘు ఫైల్స్ని క్లోజ్ చేస్తూ, ఓకే సార్, నేను వెళ్ళి నా పనిలో ఉంటాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని వెళ్ళిపోతాడు రఘు. ఇక చెప్పండి ఫ్రెండ్, చాలా ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికీ ఇండియా ఎలా ఉంది అని అడుగుతాడు వంశీ. అశోక్ నవ్వుతూ, టెక్నాలజీ పుణ్యమా అని ఇండియాలో ఉన్న జనాలు చాలా మారిపోయారు. ఇంతకుముందు సంబంధం లేని నలుగురు వ్యక్తులు ఒక దగ్గర కలిసిన నిమిషాల్లో వాళ్ళ మధ్య మాటలు కలిసి మంచి చెడు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఆ ఫోన్స్తో టైంపాస్ చేస్తూ పక్కన అసలు మనుషులు ఉన్నారా లేదా అని కూడా గమనించడం లేదు. జనాలందరూ స్మార్ట్ ఫోన్స్కి అంతగా ఎడిట్ అయిపోయారు అంటూ పాత జ్ఞాపకాలోకి వెళ్ళి, నేను దివ్య సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఖాళీ అగ్గిపెట్టెలకి దారాలు కట్టుకొని టెలిఫోన్ అంటూ దూరంగా నిలబడి మాట్లాడుతూ సరదాగా ఆడుకునేవాళ్ళం అని అంటాడు. వంశీ దివ్య గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో, మీ మధ్య గుర్తుండిపోయే అలాంటి సరదాలు ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి అని అంటాడు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్, అందులో మీకు ఏది చెప్పను అని ఆలోచిస్తూ, దివ్య ప్రవర్తన చూసి నేనే భయపడిపోయిన ఒక సందర్భం చెప్పనా అని అంటాడు అశోక్. ఆ మాటలకు వంశీ ఆసక్తి చూపిస్తూ, అబ్బో, దివ్య మిమ్మల్ని భయపెట్టించిందంటే అది మామూలు విషయమే ఉండదు, ఇంతకీ ఏమిటది అని అడుగుతాడు. చెప్తాను ఫ్రెండ్, కానీ ఈ విషయం చెప్పిన తర్వాత మీరు విని ఊరుకోకుండా నేను మీకు ఒక టెస్ట్ పెడతాను, దానికి మీరు ఆన్సర్ చెప్పాలి అంటాడు అశోక్. మీరు చెప్పడం స్టార్ట్ చేయకుండానే నాకు వినడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఇంతకీ టెస్ట్ ఏంటి అని అడుగుతాడు వంశీ. అదేంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.